సో ఫారెన్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే లండన్ అయినా కానివ్వండి, యూఎస్ అయినా కానివ్వండి, చదువుకునే తక్కువ, పని చేసేది ఎక్కువ. సో వారంలో 2 రోజులో, ఒక రోజో కాలేజ్ ఉంటుంది. మిగతా రోజులు పని చేసుకోవడానికి ఒక పర్మిషన్లు ఉంటాయన్నమాట. సో మన ఇండియాలో వచ్చేసరికి ఏంటి, వారం రోజులు కాలేజ్ ఉంటుంది. వారం రోజులని ఎందుకు అంటున్నాను, సండేస్ ఉంటాయి కదా మధ్యలో అని మీరు అడగవచ్చు. సండేస్ కూడా కాలేజీలు పెడతా ఉన్నారు కొంతమంది. సో అంటే అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా బ్యాలెన్స్ చేయడానికి, సిలబస్ రాకపోతే, మనకి సిలబస్ హెవీ కదా. సో ఇట్లాంటిదే ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు, సో మీకు జనరల్గా రోజు జరిగేది మండే టు సాటర్డే ఎగ్జామ్స్, అది కాలేజ్ జరుగుతుంది. అయితే సండే రోజు హాలిడే ఇస్తారు, ఎప్పుడన్నా కాలేజ్ పెడతారు. అయితే ఇక ఆ రూల్కి స్వస్తి పలికేదానికి యూనివర్సిటీ ఒక కొత్త రూలు తీసుకురాబోతుంది. సో యూనివర్సిటీ వీసీ గారు ఈ నిర్ణయంపై చర్చించారనమాట. సో అది ఏంటి, అది గనక జరిగితే 2 గుడ్ న్యూస్లు ఉంటాయి మీకు. ఒకటైతే ఆల్రెడీ గుడ్ న్యూసే, రెండోది తెలియాల్సి ఉంటుంది. సో దాని గురించి చెప్పబోయే ముందు, ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి, ఓకేనా. సో మిగతా ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే, ఇప్పటికే 2 గుడ్ న్యూస్లో ఒక గుడ్ న్యూస్ తెలిసిపోయింది. అదేంటంటే, ఇంతకు ముందు వచ్చేసరికి 2008కి ముందు మంత్లో 4th సాటర్డే హాలిడే కింద ఇచ్చేవాళ్ళు జేఎన్టీయూహెచ్ వాళ్ళు. ఆ తర్వాత వచ్చేసరికి దాన్ని రద్దు చేశారు. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త వీసీ గారు వచ్చేసరికి ఏం చేశారంటే, మళ్ళీ ఆ విధానాన్ని అయితే అమలు చేయడం జరిగింది. దీని ప్రకారం నెలలో ప్రతి సాటర్డే, అంటే ప్రతి 4th సాటర్డే జేఎన్టీయూ యూనివర్సిటీకి కానివ్వండి, వాటి అఫిలియేటెడ్ కాలేజెస్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే 4th సాటర్డే హాలిడే ఇవ్వాలి. ఆ రోజు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉన్నా కూడా బంద్ చేసేస్తారు. మరి కొన్ని కాలేజీలు మాకు పెడుతున్నారండి, అయినా కూడా సెకండ్ సాటర్డే ఉంది కదా ఇదివరకు మాకు, అయినా కూడా ఆ రోజు బయోమెట్రిక్ ఆపేసి, సండేస్ పెట్టినప్పుడు ఎలా బయోమెట్రిక్ ఆపుతారో అలా ఆపేసి పిలుస్తారు కదంటే, ఇది మాత్రం కంపల్సరీగా 4th సాటర్డే అనేది వర్కింగ్ కాదు. ఇది డిక్లేర్ అయిపోయింది. రేపు 4th సాటర్డేనే మీకు, రేపు హాలిడే ఇస్తారు నాకు తెలిసి. ఇవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక రెండోది ఏంట్రా అంటే, మీకు వారంలో 6 రోజులు కాలేజీ కదా, 5 రోజులు మాత్రమే కాలేజీ పెట్టేదానికి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే పర్మనెంట్గా. అంటే ఇక సాటర్డే సండే సాఫ్ట్వేర్లో ఎలాగైతే హాలిడేస్ ఉంటాయో, అలాగే మీకు కూడా ఇది కనుక జరిగినట్టయితే వీక్లో 5 డేస్ కాలేజ్ ఉంటుంది, మిగతా 2 రోజులు హాలిడేస్ ఉంటాయి. మరి మీరు అడగొచ్చు, మరి కాలేజెస్ యూనివర్సిటీలో అయితే కంపల్సరీగా ఇస్తారు, మరి అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళు ఇవి పాటిస్తారా అంటే, సో అది ఇక మీకు తెలియని విషయం కాదు కదా, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ 2 రోజులు సండే ఎలాగా ఒకవేళ కాలేజీ పెట్టినా బయోమెట్రిక్ పనిచేయదు, అలాగే సాటర్డే కూడా ఒకవేళ హాలిడే ఇచ్చినా పని చేయకుండా క్లాస్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తారు. ఎందుకు ఏంటంటే, సిలబస్లు అనేవి హెవీగా ఉన్నాయి, సెలవులు అనేవి కూడా హెవీగా ఉన్నట్టయితే మరి ఫ్యాకల్టీ అనేవాడికి ఒత్తిడి అనేది మీద పడుతుంది కదా. అప్పుడు సిలబస్ ఎలా పెడతారు, నైట్ కూడా పెట్టలేరు కదా, కాలేజీ నైట్ 2-3 దా పెడతారా, పెట్టలేరుగా. సో అందుకని చెప్పేసి ఇక వీళ్ళు కాలేజీలు పెట్టడం అయితే జరుగుతుంది. అయినా వాళ్ళ రోజున స్టూడెంట్స్ ఎక్కువ శాతం కూడా క్లాస్ వర్క్ వినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. సొంతగా ప్రిపేర్ అవ్వడం, యూట్యూబ్ ఛానల్స్ ఇవి చూసుకోవడమే సరిపోతుంది. ఓవరాల్గా అయితే ఈ 2 గుడ్ న్యూస్లు ఇవ్వండి. ఇందులో ఒకటి అయింది, ఇంకోటి అవ్వాల్సి ఉంది, ఓకేనా. అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.